వరుస బస్సు ప్రమాదాల నేపథ్యంలో ప్రజలు భయాందోళనలోనే ఉన్నారు. తాజాగా పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనగర్ ఫ్యాక్టరీ ఎదుట మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడ వైపు నుంచి దాచేపల్లికి వస్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. అద్దంకి నార్కెట్పల్లి హైవే రహదారిపై వేగంగా వస్తూ ముందుగా వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జు అయింది. బస్సులో మొత్తం 45 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అది మిర్యాలగూడలో ఉంటున్నాం సార్. మిర్యాలగూడ అవతల నిడమూరు నర్సాపేట పోదామని పోతున్నాం. ఆ బస్సులో ఎక్కాము. మిర్యాలగూడ నుంచి వస్తున్నావా దాచేపల్లికి? వస్తున్నాం సార్ దాచేపల్లి. ఎంతమంది ఉంటారు బస్సులో సుమారుగా? ఏమో నేను చూడలేదు సార్ లెక్క. అంటే బస్సులో ఫుల్గా ఉన్నారమ్మా జనాలు? బస్సులో ఫుల్గా ఉన్నారు, దిగారులే కొంచెం. మరి ఆ లారీ ముందు ఆగింది సార్. లారీ ఆగాలకే ఇది బస్సు వచ్చి గుద్దింది. ఎవరికన్నా ఇబ్బంది జరిగినాయా? పాపం ఒక డ్రైవర్కే దెబ్బ చాలా తగిలింది సార్. ఒక ముస్లిం కట్టే సార్ కాలు ఇరిగిపోయింది. అయ్యో, ఇరిగిపోయి ఏలబడుతున్నాయి సార్. దెబ్బలు ఎంతమంది తెలియని? దెబ్బలు ఇక్కడికి వచ్చినాడు కదా సార్, కొంచెం తక్కువ. వాళ్ళిద్దరూ మంచిగా తగిలినాయి సార్. వాళ్ళు ఏదో హాస్పిటల్ తీసుకెళ్ళారు సార్. అది మిర్యాలగూడ. నా పేరు లింగయ్య, బస్ కండక్టర్ని. మిర్యాలగూడ నుంచి దాచేపల్లి వస్తున్నాం. శ్రీనగర్ దాటినాక దుర్గా సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చేసరికి ముందు లారీ పోతుంది. ఆ లారీ అతను సడన్ బ్రేక్ వేసి ఆపబట్టి మా బస్సు పోయి వెనకాల తగిలింది. దానివల్ల బస్సులో 35 మంది ఉన్నారు. 10 మంది దాకా మామూలుగా దెబ్బలు తగిలినాయి. డ్రైవర్కి ఎక్కువ గాయాలైనాయి. డ్రైవర్కి తగిలినాయి బాగా? ఎంతమంది ఉన్నారు ప్రయాణికులు? 35 మంది ఉన్నారు ప్రయాణికులు. ఎవరికి ఇబ్బంది లేదు? 10 మంది దాకా ప్రాణ నష్టం ఏం లేదు, కానీ మామూలు దెబ్బలు తగిలినాయి అందరికి. బాధండి. ఇప్పుడు ఆ డ్రైవర్ ఎక్కడ ఉన్నాడండి? హాస్పిటల్నే ఉంది. ఎక్కడ? ఏరియా హాస్పిటల్, గురిజాల ప్రభుత్వ హాస్పిటల్. నా పేరు లింగయ్య, బస్ కండక్టర్ని. వరుస బస్సు ప్రమాదాల నేపథ్యంలో ప్రజలు భయాందోళనలోనే ఉన్నారు. తాజాగా పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనగర్ సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడ వైపు నుంచి దాచేపల్లికి వస్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. అద్దంకి నార్కెట్పల్లి హైవే రహదారిపై వేగంగా వస్తూ ముందుగా వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జు అయింది. బస్సులో మొత్తం 45 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దాటినాక దుర్గా సిమెంట్